అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు బంధు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి రైతు బంధు చాలా డిఫరెన్సియేషన్ లో కనబడుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమో ఎన్ని ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు ఇచ్చినారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం కొన్ని కీలకమైన కొత్త రూల్స్ ని, గైడ్ లైన్స్ ని పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కేవలం రైతు బంధు 10 ఎకరాల లోపు మాత్రమే ఇస్తారట. ఒక రైతుకు 100 ఎకరాలు ఉన్నా సరే 100 ఎకరాలకు రావట. ఆ 100 ఎకరాలలో ఆయన 50 ఎకరాలు పంట పండించినా, 60 ఎకరాలు పంట పండించినా, 100 ఎకరాలకు 100 ఎకరాలు భూమి సాగు చేసుకొని పంట పండించినా కూడా కేవలం 10 ఎకరాల లోపే రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీగా ఉందనే చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది. ఆల్రెడీ ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా అయిపోయింది. అంటే ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇద్దాం, 5 ఎకరాల, 10 ఎకరాల, 15, 20, 50 ఏం చేద్దామనే డిసిషన్ ఆలోచన చేసినారు కాంగ్రెస్ సర్కార్. చాలా మందిని వాళ్ళు ప్రశ్నలు అడిగేటటువంటి ప్రయత్నం చేసిరట. ఏం చేద్దాం అని చెప్పి క్యాబినెట్ లో ఒక డిస్కషన్ కూడా చేసిరట. సో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 10 ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీగా ఉందనేది ఒక గ్రీన్ సిగ్నల్. అయితే ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా కొంత డిఫరెంట్ కోణంలో వినబడుతున్నది. ఈ 10 ఎకరాలు ఉన్నాయనుకో, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రైతును, నాకు ఎన్ని 10 ఎకరాలే ఉన్నాయనుకో, 10 ఎకరాల పొలంలో 10 ఎకరాలకు 10 ఎకరాలు రావు. నాకు 10 ఎకరాలు ఉన్నాయి కదా, ఇక నాకు 10 ఎకరాలకు కొత్తది నాకు డోకలేదు అనుకుంటారు చాలా మంది. అట్లా రాదు. ఈ 10 ఎకరాలలో నువ్వు కేవలం 5 ఎకరాలు మాత్రమే వ్యవసాయం చేసేటటువంటి భూమి ఉంటుంది చూడు. 5 ఎకరాలు వ్యవసాయం చేసుకొని 2 ఎకరాలు ప్లాట్లు పెట్టుకుంటా, మెల్ల కంచెలు వేసుకుంటా, నాకేం పోయింది, నాకు ఎట్టైనా 10 ఎకరాలకు రైతు బంధు పడుతుంది కదా, ఇంకో 2 ఎకరాలు మెల్లగా ప్లాట్లు గీట్లు వేసుకుని అమ్ముకుంటా, లేకపోతే రియల్ ఎస్టేట్ దాంట్లో చేసుకుంటా, లేకపోతే 2 ఎకరాలలో ప్లే గ్రౌండ్ చేసుకుంటా, 2 ఎకరాలలో నేను ఏమైనా ఆడుకుంటా అంటే నడవది. కేవలం పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. పంట పండించే భూమికి, వ్యవసాయం చేసేటటువంటి, సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే కాంగ్రెస్ రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నదట. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంటే దాంట్లో కేవలం 5 ఎకరాలు పంట పండించి ఇంకో 5 ఎకరాలు నేను బీడుబడి ఉన్నటువంటి భూమి కూడా ఉంటే ఈ దీనికి రాదిగా. పంట పండించేటటువంటి భూమికి మాత్రమే వస్తుంది, మిగతా బీడుబడినటువంటి భూమికి రాదు. ఇది కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఒక కీలకమైన మాట. ఇంకోటి కూడా, రైతు బంధు రావాలంటే రేషన్ కార్డు కావాలన్నట. రేషన్ కార్డు లేకపోతే రైతు బంధు రాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమో పంట పండించే భూములకి, కేవలం వ్యవసాయం చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు లేకపోతే రైతు బంధు రాదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు లేకపోయినా పట్టా పాస్ పుస్తకం ఉంటే ఇచ్చినారు. కానీ ఇప్పుడు పట్టా పాస్ పుస్తకంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంప్లిమెంటేషన్ అట. రేషన్ కార్డు లేకపోతే రైతు బంధు ఇయ్యలేమనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి ప్రధానమైన మాట. సో ఇదొకటి. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కులగణనకు సంబంధించినటువంటి సర్వే చేస్తున్నారు కదా, ఆ సర్వేలో రైతులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మీ ఇంటికి వస్తారు కదా సర్వే చేయడానికి. సో మీరు ఏం క్యాస్ట్, మీరు ఎంత చదువుకున్నారు, ఏం చేస్తారు, మీకు భూమి ఎంత ఉన్నది, మీరు ఎంత వ్యవసాయం చేస్తారు, మీ ఆస్తి ఎంత ఉన్నది, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, మీరు ఎన్ని పైసలు సంపాదించారని చెప్పి అడుగుతున్నారు కదా. దాదాపు కులగణనకు సంబంధించిన సర్వేలో 175 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 175 ప్రశ్నలలో 5 ప్రశ్నలు రైతులకు సంబంధించినటువంటి ప్రశ్నలు, ఫార్మర్స్కి సంబంధించిన క్వశ్చన్స్. దాదాపు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ మీరు సమాధానం చెప్పాల్సిందే. ఒకవేళ సర్వేలలో అడిగినటువంటి 5 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకపోయినా కూడా మీకు రైతు బంధు రాదు. ఇది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏంటట అంటే, ఫస్ట్ క్వశ్చన్, మీకు ఎంత ల్యాండ్ ఉంది, మీకు ఎంత ల్యాండ్, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అనేది ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు. సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళు అడిగేటటువంటి ఫస్ట్ ప్రశ్న. ఈ సెకండ్ ప్రశ్న వచ్చేసి, మీకు ఎన్ని ఎకరాలు అయితే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాలు ఉంది అన్నాను అనుకో, ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అడుగుతారు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తలేరు అని చెప్పి అడుగుతారు. ఇక్కడనే అర్థమైపోతుంది డేటా మొత్తం. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు 10 ఎకరాలు లోపియాలంటే ఆయనకు సర్వే చేయదు, లెక్క తీయాలి కదా. లెక్క తీయకుండా ఉత్తగానే వేయడు కదా, లెక్క తీస్తేనే కదా వేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తిగో, నాకు ఒక 10 ఎకరాల భూమి ఉన్నది అనుకుందాం. ఈ 10 ఎకరాల భూమిలో నేను ఒక 5 ఎకరాలే సాగు చేసుకుంటున్నా. 5 కూడా కాదు, 7 ఎకరాలు సాగు చేస్తున్నా. మిగతా 3 ఎకరాలు ఏదో బీడు ఉంచుతా. అంటే బీడు పడ్డటువంటి భూమో, పడవ పడ్డటువంటి భూమో, పోడు భూమో, లేకపోతే గుట్టలు పుట్టలు రాళ్ళు ఒక 3 ఎకరాలు నాకు ఉందనుకో. రేవంత్ రెడ్డి నాకు 10 ఎకరాలకే రైతు బంధు ఇస్తాను. అప్పుడు రేవంత్ రెడ్డికి ఎట్ట తెస్తుంది,
నేను 7 ఎకరాలే సాగు చేస్తున్నా, 3 ఎకరాలు నా భూమాన్ని బీడున్నదని చెప్పి రేవంత్ రెడ్డికి ఎట్ట తెలుస్తుంది? తెలియదు కదా. ఒకవేళ శాటిలైట్ సర్వే చేయించినా కూడా శాటిలైట్ సర్వేలో కూడా కొన్ని తప్పులు వస్తాయి. కాబట్టి దీంట్లోనే సర్వే చేపిస్తారు. ఆ సర్వే ఏంటంట అంటే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆ భూమికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు డేటా తీస్తారు. నేను చెప్తాయో మీకు ఒక్క నిమిషం ఆగురి, నేను మీకు చెప్తా అసలు కథగో. ఏం చేస్తారంటే 10 ఎకరాల భూమి ఉందనుకో, ఈ 10 ఎకరాలలో ఎంత భూమి మీరు సాగు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము 7 ఎకరాల భూమి సాగు చేస్తున్నామండి, ఇక 3 ఎకరాల భూమి మాకు పట్టా ఉంది కానీ దానికి గుట్టలు పుట్టలు రాళ్ళు పెద్ద పంట పండిస్తలేము, ఇక కొన్ని చెరువులోనే ఉంటుంది, చెరువులు ఉన్నటువంటి భూములకు కూడా పట్టపాస్ పుస్తకం ఉంటుంది, చెరువులో ఉందండి అది మునిగిపోయింది అని చెప్పి కొన్ని రీజన్స్ రాసుకుంటారు. ఇగో భూమి ఇక్కడ ఉంది కానీ వాళ్ళు సాగు చేస్తలేరు, చెరువులో ఉందట భూమి, లేకపోతే ఇంకోటి రీజన్స్ కూడా రాసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఈ భూములో కొన్ని పేర్లు ఉంటాయి. ఏది రాగడి భూమి అని, లేకపోతే ఇట్లా ఉంటాయి కదా, నల్ల రాగడి అని చెప్పి, ఎర్ర రాగడి భూమి అని చెప్పి, లేకపోతే ఇంకా చాలా భూముల పేర్లు ఉంటాయి. ఈ భూముల పేర్లు కూడా రాసుకుంటారట, మెట్టా భూమి అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కదా. ఈ భూముల పేర్లు కూడా రాసుకుంటున్నారట. 5 ఎకరాలు ఇగో నల్ల రాగడి, ఇంకో 2 ఎకరాలు ఎర్రమన్ను, ఇది ఇట్లా రాసుకుని పోతారు. ఇవి కూడా డీటెయిల్స్ నింపుకుంటున్నారట. ఇంకోటి దీంట్లో పోడు భూమి ఏమన్నా ఉందా? పోడు భూమి అంటే గిరిజనులకు ఉంటుంది ఎక్కువ, ఎస్టీలకు పోడు భూములు ఉంటాయి. పోడు భూములు ఏమన్నా ఉన్నాయా? ఈ పోడు భూములకు మీకు ఏమైనా పట్టా అయిందా ఈ మధ్యకాలంలో? ఈ పోడు భూములకు ఏమన్నా మీరు పట్టా చేయించినారా? ఇది అనేది ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు ఈ రైతులకు సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే, రైతు బంధు ఇవ్వడానికి డేటా తీసుకుంటున్నారు. ఈ రైతు బంధు కోసం ఇదంతా మొత్తం డేటానట. ఇంకోటి మీరు ఎన్ని ఎకరాలు అన్నారు? పుసుక్కున 10 ఎకరాలు ఉందో 15 ఎకరాలు అన్నీ మీరు చెప్పాల్సిందే. 50 ఎకరాలు ఉన్నా కూడా 50 ఎకరాలు ఉందని చెప్పాలి, 100 ఉంటే 100 ఉన్నదని చెప్పాలి. మాకు లేదు మాకు 10 ఉన్నదని చెప్పొద్దు. మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు సంబంధించినటువంటి డేటా ఇవ్వాల్సిందే. అయితే థర్డ్ ఆప్షన్ వచ్చేసి పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వాలి వాళ్ళకి. నెంబర్, పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి నెంబర్. ఈ నెంబర్ ఏం చేస్తారంటే ఈ నెంబర్ చెక్ చేస్తారు వాళ్ళు. ఈ నెంబర్ చెక్ చేసి ఇది ఒరిజినల్ పట్టానా లేకపోతే దీంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, ఈ పట్టా పాస్ పుస్తకం పైన ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి ఏందనేది సర్వే చేస్తారు. సో దానికోసం ఇంకోటి ఈ పట్టా పాస్ పుస్తకం సంబంధించినటువంటి నెంబర్ పైన కదా వాళ్ళు రైతు బంధు వేసేది. సో రైతు బంధు కోసం కూడా ఈ నెంబర్ తీసుకోపోతున్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇది థర్డ్ ఆప్షన్. అయితే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇక రైతు బంధుకు సంబంధించినటువంటి ఏదైతే ఏమంటారు లోన్ తీసుకున్నారో, రుణమాఫీ లోన్ మీరు ఎంత తీసుకున్నారు, ఏ బ్యాంక్లో తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఏ రోజు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఇవన్నీ చెప్పాలా. ఇంకోటి రీజన్స్ కూడా రాయాలి కింద, ఎందుకు తీసుకున్నారు, ఏం అవసరం వచ్చి తీసుకున్నారు అనేది కూడా చెప్పాలన్నట. 2 లక్షల లోన్ తీసుకున్నా పట్టపాస్ పుస్తకం పెట్టి, 2 లక్షలు తీసుకున్నా సరే ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నారు. నా బిడ్డ పెళ్లి కోసమో లేకపోతే మిరప తోట పెట్టనీకో టమాటా తోట పెట్టనీకో తీసుకున్నాను ఒక రీజన్ చెప్పాలా. ఆ రీజన్స్ కూడా వాళ్ళు రాసుకుంటారు. ఇవన్నీ వినబడుతున్నటువంటి చర్చ. సో రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలకు రైతులు సమాధానం చెప్పాల్సిందే. ఒకవేళ ఈ 5 ప్రశ్నలకు రైతులు సమాధానం చెప్పలేకపోతే రైతు బంధు కట్ అవుతుంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. రైతు బంధు రాదట. మేము చేయించేది వాళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ అంటే సింపుల్, మేము చేయించేది ఎందుకు 175 క్వశ్చన్స్ ఎందుకు తీసుకుపోయినామంటే, ఇప్పుడు రైతు బంధు కోసం మళ్ళీ సపరేట్గా వచ్చి సర్వే చేయరు కదా. కులగణనకు సంబంధించినటువంటి సర్వేలోనే రైతు బంధుకు సంబంధించిన సర్వే చేస్తారు, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి సర్వే చేస్తారు, రేషన్ కార్డుకి సంబంధించిన సర్వే. దాంట్లో ఫస్ట్ పాయింట్ మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని అడుగుతున్నట సర్వేలో. ఉందా లేదా, ఉంది అంటే ఎస్, లేదు అంటే నో. రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుపోతున్నారు, రేషన్ కార్డు నంబర్ తీసుకుపోతున్నారు, ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లు తీసుకుపోతున్నారు. ఇవన్నీ మొత్తం డేటా తీస్తున్నారు. ఎందుకు ఈ డేటా తీస్తున్నారంటే 6 గ్యారెంటీలు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఎంతమంది రైతులకు 10 ఎకరాల కంటే లోపున్నాయి, ఎంతమంది రైతులకు 100 ఎకరాల కంటే లోపున్నాయి, ఎంతమంది రైతులకు 1000 ఎకరాల కంటే లోపున్నాయి అనే డేటా తెలవాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ డేటా తీయాలంటే ఈ 175 క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ కూడా రావాలి. కాబట్టి ఈ సర్వే చేస్తున్నారు అనేది వినబడుతున్న చర్చ. ఎవరెవరైతే రైతులు ఏమేమి ఏంపో వైదిక నడురి అని చెప్తారు కదా, వాళ్ళకి రైతు బంధు రాదు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టు ఒక హెచ్చరిక ఇవ్వాల్సిందే. 15,000 రూపాయలు ఎకరానికి రావాలంటే మీరు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చేయాల్సిందే, చేయకపోతే మీకు రాదు. అక్కడ సర్వే చేయడానికి వచ్చినటువంటి ఎవరైతే సర్వేర్లు ఉంటారో వాళ్ళు రైతులను అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎన్ని ఎకరాలు ఉంది, ఏం కథ, ఏం భూమి, ఏం వ్యవహారము, ఎన్ని ఎకరాలు ఏం పండిస్తుర్రు, వాళ్ళు ఏం పంట పండిస్తారు, మీరు తీసుకున్నారా, మీ ఓన్ ల్యాండా, ఎప్పటి నుండి ఉందా, మీ తాతల కాంచెలు ఉన్నదా, ఇప్పుడు తీసుకున్నారా, పట్టా వేరేటోని పేరు మీద ఉందా, మీ పేరు మీద ఉందా, మీ ఇంట్లో ఎంతమందికి పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి,
ఎవరెవరి పేరు మీద ఎంత భూమి ఉన్నది, మీ బిడ్డ పేరు మీద ఎంత ఉంది, మీ కొడుకు పేరు మీద ఎంత, మీ భార్య పేరు మీద ఎంత, మీ నాయన పేరు మీద ఎంత, నీ పేరు మీద ఎంత, మీ అమ్మ పేరు మీద ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలా. ఈ డీటెయిల్స్ని బట్టి రైతు బంధు, రుణం, తర్వాత రుణమాఫీ, రైతు బీమా, ఈ తులం బంగారం, కళ్యాణ లక్ష్మికి సంబంధించి పెన్షను, లేకపోతే 6 గ్యారెంటీలకు 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాల్సింది, లేకపోతే 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఇవన్నీ రావాలంటే ఇదంతా ఫామ్ ఫిలప్ చేయాలట. ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి రైతు బంధు రావాలంటే మీరు ఈ పని చేయాల్సిందే. ఫస్ట్ వాళ్ళకి మీ డేటా ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పించుకోకండి, ఇవన్నీ డేటా ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక అంశం. సో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. తర్వాత వచ్చేసి రైతు బంధు వీళ్ళు 3 విడతలుగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. గతంలోనే నేను చెప్పినా కదా, 3 విడతలు ఏంటంటే 7,500 కోట్ల రూపాయల డబ్బు రైతు బంధు పైసలు, ఎకరానికి 7,500 రూపాయలు. ఇప్పుడు ఎకరానికి 7,500, ఇంకో ఎకరానికి అంటే ఎకరానికి 15,000 యాక్చువల్లీ. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 2 విడతలు ఇస్తారు కదా, కేసీఆర్ ఇచ్చినట్టే 2 విడతలు కదా, 6 నెలలకు పంట, 6 నెలలకు పంట, సంవత్సరానికి 12 నెలలు కదా, 6 నెలలకు ఒక పంట, ఎండాకాలం పంట, వానాకాలం పంట, ఈ 2 పంటలు కలిపి పైసలు ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ వానాకాలం పంటకు 3 విడతలు ఇస్తారట, రుణమాఫీ ఇచ్చినట్టు. ఫస్ట్ 10 ఎకరాల లోపు రైతు బంధు కదా, ఫస్ట్ విడత వచ్చేసి వీళ్ళు ఎకరం నుండి 5 ఎకరాల లోపు, 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు వీళ్ళు రైతు బంధు ఇస్తారు. 7,500 రూపాయల చొప్పున, ఎకరానికి 7,500, ఇట్లా 5 ఎకరాల లోపు ఇస్తారు. సెకండ్ విడత వచ్చేసి వీళ్ళు 5 ఎకరాల నుండి 7.5, తర్వాత 3వ విడత వచ్చేసి 7.5 కాంచెల్లి 10. గిరి ఈ విడతలు ఇస్తారట. ఇప్పుడు రుణమాఫీ ఇచ్చినట్టే. రుణమాఫీ ఏమో 1,00,000 కంటే కింద, 1,50,000 కింద, 2 లక్షల కింద ఇచ్చారు. వీళ్ళేమో అంతే. రైతు బంధు కూడా 3 విడతలు ఎక్కిస్తారట. మళ్ళీ 3 విడతలు అంటే మీరు 3 నెలలకు వస్తుంది అనుకున్నారు, 45 రోజులలో 3 విడతలు కంప్లీట్ చేస్తారట. 45 రోజులలో 3 విడతలు అంటే నవంబరు 20 తారీఖు స్టార్ట్ అవుతుందట, డిసెంబర్ 31 తారీఖు కంప్లీట్ అయిపోతుంది అనేది కొంత ఏదో చెప్తున్నారు. మరి అది నిజమో కాదు, మరి 30 రోజులు అయితే ఇట్లయితే 31 దాకా అయిపోతాయని చెప్తున్నారు. మాక్సిమం జనవరి 1st వీక్ 2nd వీక్ దల్లా టైం తీసుకోవచ్చు. 42 డేస్ అంటున్నారు, 45 డేస్ దాకా. కాబట్టి 45 రోజులలో ఈ రైతు బంధు కంప్లీట్ చేస్తారట. సో ఇది ఒక చర్చ. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అధికారులు ఉంటారు కదా, గవర్నమెంట్ అధికారులు 50,000 కంటే ఎక్కువ జీతం ఉన్నటువంటి వాళ్లకు 10 ఎకరాలకు రైతు బంధు రాదు, కేవలం 6 లేదా 5 కట్ ఆఫ్స్ ఉంటాయట. తర్వాత వీళ్ళకు కూడా అయితే గవర్నమెంట్ నుండి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, రిటైర్డ్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 10 ఎకరాలకు రైతు బంధు రాదు, వాళ్ళకు 5, 4. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ కాంచెలు పైసలు తీసుకుంటారు స్టిల్ నవ్వు కాబట్టి. ఇదొకటి. ఇంకోటి, ఈ రాజకీయ నాయకులు ఉన్నారు కదా దొంగలు, ఈ దొంగలకు రైతు బంధు రాదు వీళ్ళకు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళు ఉన్నారు కదా, ఆల్రెడీ దొంగలు మంచిగా జేబులు నింపుకుంటారు. ఈ దొంగలకు ఎందుకు రైతు బంధు? ఈ రాజకీయ నాయకులు దొంగలకు రైతు బంధు ఇస్తలేరు. ఈ రాజకీయ నాయకులకు, ఈ దొంగలకు ఇచ్చేటటువంటి రైతు బంధు నిఖార్సైనటువంటి రైతుకు, నిజమైనటువంటి రైతుకు రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీగా ఉన్నది. దీంట్లో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రాజకీయ నాయకులకు రైతు బంధు. ఇంకోటి, ఈ జిఎస్టీ కడతారు కదా, జిఎస్టీ కట్టేటటువంటి వ్యక్తులకు కూడా కట్ ఆఫ్స్ 10 ఎకరాలకు వచ్చేటటువంటి రైతు బంధు 5, 6 లేదా 7 మ్యాక్స్ కట్ ఆఫ్స్ చేస్తున్నారు. ఇది వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి రైతు బంధు కావాలంటే రేషన్ కార్డు, గైడ్ లైన్స్, కొత్త రూల్స్ అన్ని తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ పాటించాల్సిందే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి మాట. ఇవన్నీ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది.